రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా అధికార కూటమి నేతలు ప్రతిపక్ష విమర్శలను తిప్పికొడుతుంటే, మరోవైపు నుంచి వస్తున్న మేధావుల విశ్లేషణలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ లక్ష్యంగా అచ్చెన్నాయుడు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గంలో పెద్ద చర్చకు దారితీశాయి. గత 5 ఏళ్ల కాలంలో మీరు ఏం చేశారు అనే కోణంలో సాగిన ఈ విమర్శలకు ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయ విశ్లేషకుడు జాడా శ్రవణ్ కుమార్ తనదైన శైలిలో అత్యంత తీవ్రమైన కౌంటర్ ఇచ్చారు. 5 సంవత్సరాలు మీరు గాడిదలు కాస్తున్నారా అంటూ ఆయన స్పందించిన ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జాడా శ్రవణ్ కుమార్ విమర్శల సారాంశం ప్రధానంగా బాధ్యత మరియు జవాబుదారీతనం చుట్టూ తిరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను ఎలా నడిపారు మరియు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ఎలా పోరాడారు అనే విషయాలను ఆయన ఎండగట్టారు. అచ్చెన్నాయుడు వంటి సీనియర్ నాయకులు మాట్లాడేటప్పుడు గత చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని కీలక నిర్ణయాలను ప్రస్తావిస్తూ ఆ సమయంలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీల వైఖరిని ఆయన ప్రశ్నించారు. 5 ఏళ్ల కాలం అనేది ఒక రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి లేదా ఒక వ్యవస్థను గాడిలో పెట్టడానికి చాలా ఎక్కువ సమయమని, అలాంటి కాలాన్ని కేవలం విమర్శలకే పరిమితం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు కలయిక కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే తప్ప ప్రజల కోసం కాదని శ్రవణ్ తన వాదనలో బలంగా వినిపించారు. గతంలో ఇదే నాయకులు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలను ప్రజలు మర్చిపోలేదని, ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం చేతులు కలపడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటని ఆయన నిలదీశారు. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ లబ్ధి కోసమని, వాటిలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, నిరుద్యోగం మరియు రాజధాని అమరావతి అంశంపై స్పష్టమైన విధానం లేకుండా కేవలం అధికార పక్షాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా గాడిదలు కాస్తున్నారా అనే పదాన్ని వాడటం ద్వారా శ్రవణ్ కుమార్ ఒక గట్టి హెచ్చరికను పంపారు. ప్రజలు ప్రతిదిగా గమనిస్తారని, ఆయన నాయకులు తమ బాధ్యతను విస్మరించి కేవలం బురజల్లే రాజకీయాలకు పాల్పడితే రాబోయే రోజుల్లో తగిన పొరపాటు తప్పదని ఆయన హెచ్చరించారు. 5 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ అదే పాత పద్ధతులతో ప్రజల ముందుకు రావడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. అభివృద్ధి విషయంలో నిర్మాణాత్మకమైన సూచనలు చేయడం కేవలం వ్యక్తిగత దూషణకు తేవడం రాజకీయ దిగజారుడుతనానికి దరదృష్టమని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి జాడా శ్రవణ్ కుమార్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ కూటమి నాయకులకు మింగుడు పట్టడం లేదు. ఒకవైపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఉన్న, మేధావుల నుంచి వస్తున్న ఇటువంటి ప్రతిఘటనలు వారిని ఆత్మరక్షణలో పడేశాయి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే, అయినా అవి ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఉండాలని శ్రవణ్ కుమార్ చేసిన సూచనలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ మాటల యుద్ధం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.